నెల్లూరు జిల్లా పొట్టేపాలెం పంచాయతీ పరిధిలోని అరుంధతివాడ గ్రామంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎద్దుల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దువ్వూరు జితేంద్ర బాబు మరియు వారి కుటుంబ సభ్యుల సహకారంతో 4 రోజుల పాటు నిర్వహించనున్న ఈ పోటీల్లో భాగంగా తొలి రోజు ఎద్దుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇందుపూరు ఉదయశంకర్ రెడ్డి, గ్రామ పెద్దలు, నిర్వాహకులు, స్థానికులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు, నిర్వాహకులు సాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం పోటీలు ప్రారంభించే ముందు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. డిష్ కుక్కలగుంట రమణారావు మీడియాతో మాట్లాడిన అనంతరం ఎద్దుల పోటీలను ప్రారంభించారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి. హజరత్ నాయుడు గారు చిన్న మాసంలో వారి చేత ఈ పోలీస్ అయిన లాలు సార్ గారు వేదికపైకి రావాల్సిందిగా వారిని సాదరపూర్వకంగా. ఈరోజు పొట్టేపాలెం పంచాయతీ అరుంధతివాడ గ్రామంలో ఈ పోటీలు అనేది జరిగింది. ఈ పోటీలు కనీసం 4 రోజులు జరుగుతున్నాయి. నిన్నటి నుంచి మొదలైనవి. ఈరోజు ఎద్దుల పందాలు, బండ లాగేది కూడా పెడుతున్నాం. దీనికి అన్నిటికి కూడా మనకు పెద్ద ఆయన లేని లోటు అనేది ఇప్పటికి మా మాటల్లో అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. ఇందుపూరు శ్రీనివాసరెడ్డి గారు అన్నిట్లో ముందుంది, ప్రతి విషయంలోనూ ముందుకు మమ్మల్ని నడిపించేవారు. అలాంటి మహానుభావులు మళ్ళీ పుట్టరు. అలాంటి ఆయన ఈరోజు లేని లోటు మన ఉదయశంకర్ రెడ్డి గారు, ఇందుపూరు శంకర్ రెడ్డి గారు వచ్చారు, వాళ్ళ అబ్బాయి గారు. ఆయనలో పెద్ద ఆయన్ని మేము చూసుకుంటూ ఆయన ఒక ఇది మీద మేము ఈ ప్రోగ్రామ్ని ఈరోజు నిన్నటి నుంచి మొదలు పెడతా ఉన్నాం. ఇంకా రేపు ఎల్లుండి కూడా మంచి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఈ ఊర్లో అందరూ కూడా హర్షించదగ్గ విషయం ఏంటంటే ఎద్దుల పందాలు అనేది ఇప్పటి వరకు మాకు తెలిసి జరగలేదు. ఈ పొట్టేపాలెం పంచాయతీలో జరగలేదు. ఇక్కడ పెద్దలైనటువంటి ఇందుపూరు వంశస్థులు అందరూ కూడా కలిసి మాట్లాడుకొని ఇక్కడ గ్రామ పెద్దలను కొంతమంది కలేసుకొని మాట్లాడి ఇక్కడ కూడా ఎద్దుల పందాలు జరిగితే బాగుంటది. మన ఊరు జనాలు ఎక్కడికో వెళ్ళి చూడటం ఏంటి, ఇక్కడ ఊరుంది, ఊర్లో జనాలు ఉన్నారు, అందరూ ప్రోత్సాహం చూపిస్తున్నారు కాబట్టి చేయాలని చెప్పి మనం చేస్తే దాంట్లో కొంచెం ఎవరో ఒకరంటే అందరూ ముందుకు రావాలంటే రాలేదు కాబట్టి కొంతమంది దాంట్లో మన దూరు వంశస్థులైనటువంటి మన జితేంద్ర బాబు కానీ జెన్ని బాబు కానీ వీళ్ళు కూడా వచ్చారు. వీళ్ళతో కూడా ఊరు పెద్దలు అందరూ కూడా కలిసి సమిష్ట కృషితో ఈ రోజు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా పంచాయతీలో ఎప్పుడు లేనట్టు ఈ సంవత్సరం నుంచి మేము ఎద్దుల పోటీలు నిర్వహిస్తున్నాము. మా నాన్నగారు లేని లోటు చాలా కనిపిస్తుంది ఇక్కడ. కానీ మాకు ఈ సంవత్సరం నుంచి ఇక్కడ మొదలు పెడుతున్నాం. దీనికి ముఖ్య కర్తలు మా జితేంద్ర బాబు, జనని బాబు, ఊరందరి పెద్దలతో దీన్ని మొదలు పెడుతున్నాం. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్ లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.